రెవెన్యూ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. రెవెన్యూ శాఖ పరిరక్షణకు జేఏసీ ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలు యోచిస్తున్నాయి. రెవెన్యూ శాఖ రద్దుపై 2 వారాలుగా వెలువడుతున్న సంకేతాలు, వాటిని ప్రభుత్వం ఖండించకపోవడం వంటి పరిణామాలపై ఆగ్రహంతో ఉన్న సంఘాలు ఇవాళ అత్యవసరంగా సమావేశం కానున్నాయి. రెవెన్యూ వ్యవస్థ పరిరక్షణతో పాటు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త రెవెన్యూ చట్టంపై ఇందులో చర్చించనున్నట్లు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ తెలిపింది. అలాగే తెలంగాణ రెవెన్యూ పరిరక్షణ కమిటీ ఏర్పాటుపైన తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక రెవెన్యూ పరిరక్షణకు జేఏసీ ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు అందించేందుకు సాదిక్ సిద్ధంగా ఉన్నారు. సాదిక్, జ్యోత్స్న, ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ శాఖ రద్దు, ఆ రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర శాఖలో బదలాయింపు, లేకపోతే వాళ్ళ పని విధానంలో మెరుగైనటువంటి విధానాన్ని అవలంబించే విధంగా కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నారు, కొత్త పాలనా సంస్కరణ తీసుకురాబోతున్నారు. దీంతో రెవెన్యూ శాఖ రద్దు అంశం పైన మొత్తం అటు రెవెన్యూ ఉద్యోగులలో ఆందోళన నెలకొంది. ఎప్పటి నుంచి 250 సంవత్సరాల నుంచి వెళ్ళి ఉన్నటువంటి రెవెన్యూ శాఖను పూర్తిగా రద్దు చేస్తే తమ భవిష్యత్తు ఏమిటి, పూర్తి వివరాలు మాకు ఏం తెలియకుండా మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రెవెన్యూ శాఖ పూర్తిగా అవినీతిమయమైనది చెప్పడం పట్ల వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ శాఖ రద్దుకు ఎందుకు చేయవలసి వస్తుందన్న కూడా వారికి అంతుచిక్కని ప్రశ్నగా వాళ్ళు భావిస్తున్నారు. అయితే పాలనా సంస్కరణలు, అదే పారదర్శకత పాలనతో పాటు అవినీతి రహితమైనటువంటి పాలన అందించే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం పాలనా సంస్కరణలు తీసుకురాబోతున్నారు. రెవెన్యూ అన్నది శాఖ పేరు మార్చి వారి యొక్క పని విధానాలను కూడా మార్చేందుకు చట్ట సవరణ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే రెవెన్యూ ఉద్యోగులు మాత్రం ఈ అంశం పైన చాలా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారందరూ కూడా ఈ రోజు వేరువేరుగా అంటే విఆర్ఓలు, విఆర్ఏలు, అదేవిధంగా ఎంఆర్ఓ అసోసియేషన్ అందరూ కూడా వేరువేరుగా రౌండ్ టేబుల్ సమావేశాలు, ఇతర భవిష్యత్ కార్యాచరణపై చర్చ కొనసాగుతుంది. అయితే రెవెన్యూ శాఖ అంటే భూ ప్రక్షాళన చేసిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ 1 నెల జీతం కూడా వీళ్ళందరికీ ఇచ్చారు. అయితే ఉన్న పలంగా మంచి ఒకప్పుడు బేష్ అని చెప్పి ఇప్పుడు అతి ఘోరమైనటువంటి డిపార్ట్మెంట్ గా అభివర్ణించడం పట్ల కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా ఈ రెవెన్యూ శాఖను మొత్తం బతికించుకోవాలి, దాన్ని ఎలా కాపాడుకోవాలని అంతా కూడా వాళ్ళందరూ జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం, ఒక జేఏసీ ఏర్పడే అవకాశం ఉంది. వేరువేరుగా అయినప్పటికీ వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ మాత్రం ఈ రోజు ఉండే అవకాశం ఉంది. రెవెన్యూ శాఖను రద్దు చేయొద్దు, పని విధానంలో మెరుగైనటువంటి విధానాన్ని సంస్కరణ తీసుకొస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ రెవెన్యూ శాఖను మాత్రం రద్దు చేసే యోచనలు చేసినట్లయితే మేము తీవ్రంగా ప్రతిఘటిస్తామని కూడా రెవెన్యూ ఉద్యోగులు అంటున్నారు. ఓకే, రైట్ సాదిక్.